ఇక అడవి బిడ్డల ఆరోగ్యానికి భద్రత కరువవుతోంది. వర్షాకాలంలో వచ్చే డయేరియాతో వారి ప్రాణాలు పోతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన కొద్ది రోజులకే 2 బడిపిల్లలు డయేరియా బారిన పడి మృత్యువాత పడడం కలవరపెడుతోంది. వర్షాకాలం వచ్చిందంటే ఆదిలాబాద్ ఏజెన్సీ ప్రాంత ప్రజలు సీజనల్ వ్యాధులతో వణికిపోతున్నారు. ఉట్నూర్ ఏజెన్సీ పరిధిలోని 31 మండలాల్లో ఈ పరిస్థితి తీవ్రంగా ఉంది. ఇక్కడ ట్రైబల్ సబ్ ప్లాన్ అమలవుతున్నా ఆదివాసీల ఆరోగ్య పరిరక్షణకు అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ముఖ్యంగా హాస్టళ్లు, ఆశ్రమాలు, వికాస కేంద్రాల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యం ప్రత్యక్షంగా కనపడుతోంది. ప్రజలు డయేరియా వ్యాధులతో బాధపడుతున్నారు. 2 ఆశ్రమ పాఠశాల విద్యార్థులు డయేరియాతో చనిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇంత జరుగుతున్నా ఐటీడీఏ పట్టించుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. ఆదివాసీ బిడ్డల ఆరోగ్యానికి భద్రత లేకుండా పోతుందని గిరిజన కుటుంబాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పుడు డాక్టర్లు ఇవాళ క్యాంప్ పెట్టిండ్రు, అది కూడా సరిగ్గా ఒకళ్ళు కలుగుతున్నాయి, ఒకళ్ళు కలుగుతలేవు. మిగతా ఇచ్చోడపోతున్నారు, ఇచ్చోడ కూడా సరిగ్గా పడతలేరు. ఈ డాక్టర్లు పూర్తిగా చేస్తున్నారు కానీ వాళ్ళకు అక్కడ సౌలతులు లేవు. అక్కడ నుంచి బొమ్మంటున్నారు, రిమ్స్ బొమ్మంటున్నారు. ఆడికెళ్ళి నూకేసిండ్రు, ఆడికెళ్ళి మరి ఇంటికి వస్తున్నాం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖకు తోడు ఆదివాసీలకు ప్రత్యేక సేవలు అందించేందుకు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఉట్నూర్ కేంద్రంగా అదనపు డిఎంహెచ్ఓ కార్యాలయం ఉంది. అదనపు డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో నడవాల్సిన బడిపిల్లల ఆరోగ్య పథకం నామమాత్రంగా సాగుతుందనే ఆరోపణలున్నాయి. ఆ శాఖను పర్యవేక్షిస్తున్న అధికారి విధుల్ని పట్టించుకోవడం లేదని ఆదివాసీ సంఘాల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత నెల 24న ఏజెన్సీలోని గిరిజన వికాస కేంద్రంలో చదువుతున్న దేవ్రావ్ అనే 10 ఏళ్ల విద్యార్థి చనిపోయిన ఘటన నుంచి తేరుకోకముందే జాతర్లలో ప్రవీణ్ అనే 10వ తరగతి విద్యార్థి డయేరియాతో చనిపోయాడు. వర్షాకాలం ఆరంభానికి ముందే ఆశ్రమాలు, హాస్టళ్లలో గిరిజన విద్యార్థులకు అందించే తాగునీరు కలుషితం కాకుండా చూడాల్సిన ఐటీడీఏ యంత్రాంగం మొక్కుబడిగా విధులు నిర్వహిస్తోందని ఆదివాసీ నేతలు ఆరోపిస్తున్నారు. అయితే అధికారులు అలసత్వం వహిస్తే కఠిన చర్యలు తప్పవనంటున్నారు జిల్లా కలెక్టర్. ఏటీసీ డ్రగ్ ఏదైతే ఉందో మనం ఈ మలేరియాకి ఇచ్చేటువంటి ఆ డ్రగ్ను కూడా అందుబాటులో ఉంచాం. మన ప్రాంతంలో పటేళ్ళు అట్లాంటి వాళ్ళు ఎవరైనా మూఢనమ్మకాలను క్రియేట్ చేసినట్లయితే వాళ్ళపల్లి చర్య తీసుకోవడానికి కూడా వెనకాడేది లేదు. వారిపైన ఆ రకమైన ప్రచారం కూడా చేశాం. వెంటనే ఏదైనా జ్వరం వచ్చినా, చిన్న జ్వరం వచ్చినా వెంటనే మీరు సంబంధిత హాస్పిటల్లో రిపోర్ట్ చేయాలని చెప్పాం. బాధ్యత కూడా వాళ్ళకే అప్పచెప్పాం. తద్వారా ఈసారి గత సంవత్సరం ఎట్లయితే మరణాలను పూర్తిగా అరికట్టగలిగామో ఈసారి కూడా అలా అరికట్టడానికి అన్ని రకాల ప్రయత్నాలు. సీజనల్ వ్యాధులు ఆదివాసీలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికైనా ఐటీడీఏ అధికారులు సరైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ప్రజలు.